పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా, హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. భిల్లాంగనాదంత పీడిత ఫలభుక్తి హేయంబుదోచలేదింత నీకు, సంక్రందనాత్మజస్యందన సారథ్య మెరుసుగాదోచలేదింత నీకు, గోపాలకానేక గోవత్స పాలనం బెగ్గుగాదోచలేదింత నీకు, వ్రజబాలికా ముక్త వస్త్రాపహరణము హీనమైతోచలేదింత నీకు, ఉచ్చనీచంబులెరుగక నిత్సజేయు చేష్టలివి భక్తహితమతి చేసి తండ్రు, చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, శబరి కొరికి ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్నావు, అర్జునుని రథానికి సారథివైనావు, గోపాలకులతో కలిసి ఆవులను కాశావు, గోపకాంతలు కట్టి విడిచిన వస్త్రాలను దొంగిలించినావు. ఇవేమీ నీకు తప్పులుగా కనిపించలేదు. ఉచ్చ నీచములు ఎరుగక నీవు చేసిన చేష్టలను భక్తుల మీది కరుణతో చేశావని లోకం భావిస్తోంది అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. విమత భూపతులెట్లు విముఖులై పారిరో రాజపీఠం బెక్కరాని నీకు, కుంభినీ ధౌలెట్లు కూతుండ్ర నిచ్చిరో కులమెన్నకయ నీకు గోపకునకు, సుందరీమణులెట్లు చూచి మోహించిరో కప్పగు మైచాయగలుగు నీకు, దాసజనం బెట్లు దాస్యంబు సలిపిరో తిరియు వానిని మారు తిరియు నీకు, మమత నీలీలలటు సూచి భ్రమసిరేమో తగుదువే ఇట్టి ఘనతకు దంభరూప, చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, రాజ్యార్హత లేని నిన్ను చూసి శత్రురాజులు పారిపోయినారు. ప్రభువులైన వారు తమ కూతుండ్రను గోపాలకుడవైన నీకు భార్యలుగా ఇచ్చారు. నల్లని వాడవైన నిన్ను అందెగత్తెలు ఎలా మోహించారు. ముష్టివాడివి, యాచించే యాచకుడవైన నీకు భక్తులు దాస్యం చేశారు. కారణమేమో తెలియరాదు. బహుశా నీ నటనకు మోసానికి భ్రమపడి ఉంటారు. అంతే కావాలి తప్ప ఇంత గొప్పతనానికి నీవు తగుదువా? ఏమిటో అంతా మాయ. మొదలు నీవు లీలా మానుష రూపుడవు గదా. విక్రమాక్రమిత భూచక్రుడౌ హేమాక్షు పొంగణంచుటలు కోణంగితనము, కరగతామృత కుంభ గర్వితాసురకోటి తూలగొట్టుటలు గయ్యాళితనము,
కుచపూర్ణ విషదుగ్ధ కుటిలయౌ పూతన పేరు మాయించుట పిల్లతనము కంసపురీ ద్వార గమనావరోధియౌ మదకరి నీడ్చుట మకురుతనము వడిగలతనంబులా ఇవి గడనయేమి కొద్ది పనులివి నీకిది పెద్దతనమే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, తమ పరాక్రమంతో భూమిని ఆక్రమించిన హిరణ్యాక్షుని గర్వాన్ని కృంగదీశావు. అదొక కొంటెతనం. అమృత భాండాన్ని చేజిక్కించుకున్న అసురులను పారద్రోలావు. అదొక గయ్యాళితనం. తన వక్షోజాలలో విషం నింపుకొని నీకు పాలివ్వజూచిన పూతన పేరు మాయించావే, అది పిల్లతనపు చేష్ట. కంసనగర ప్రవేశాన్ని అడ్డుకున్న మదపుటేనుగును సంహరించడం నీ మకురుతనం. అంతే తప్ప అవి నీ ప్రతాపానికి విక్రమానికి నిదర్శనములా ఏమి? అవి చాలా అల్పమైనవి. నీ పౌరుషానికి పెద్దరికానికి అవి నిరూపణలు కావు సుమా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. కెరలి కంసుడు నిన్ను నరకగాచిన వాని బారి సోదరి ద్రోచి పారినావు సరిపోర నరకునుంచగలేక చేతి విల్లాలి చేనిడి దండ నలరినావు తెగడి బంధువులాజి తిట్టి కొట్టగా నోర్చి వైదర్భి చేపట్టి వచ్చినావు దర్పకోద్ధతికెంతో తత్తరపడి నిజ స్త్రీ పదాబ్జములచే మోపినావు నీ పరాక్రమమిట్టిది నిఖిల జగములాజ్ఞమీరక నిల్చుట అద్భుతంబు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, కంసుడు నీపై కోపించి చంపాలని చూడగా తోబుట్టువును ఆయన బారికి నెట్టావు. యుద్ధంలో నరకుని ప్రతాపానికి ఆగలేక చేతి విల్లును నీ భార్య సత్యభామ చేతికి ఇచ్చావు. బంధువులందరూ యుద్ధానికి నీపైకి ఎగబడితే వారిని ఎదిరించి రుక్మిణిని చేపట్టావు. మన్మథ తాపానికి తాళలేక కరుణింపమని భార్య కాళ్ళా వేళ్ళా పడి వేడుకున్నావు. తెలుసుకుంటే నీ పరాక్రమం ఇంతటిది ఇలాంటిది అయితేనేమి, సర్వ జగత్తు నీ చెప్పు చేతల్లో నడుచుకుంటుంది. వింతల్లోకెల్లా వింత కదా ఇది అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. వ్రేపల్లెలో గొల్ల వెలదులు గొట్టరా దొడి దొడి ఇల్లిల్లు దూరలేదో రాసకేళికయందు రమణులా ఎందరో చుట్టి పట్టిన పార చూడలేదో 16,000 భూపకుమారికలు తేరి పారజూచిన మతి భ్రమయలేదో ప్రణయవాదంబున భార్యలాయన మండ్రు కసరి వేసిన కూర్మి కుసరలేదో తలిరుబోడుల ఎదుట తత్తరముగలుగా నీవు పరరాజముఖమున నిలువగలవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నీ అల్లరిని భరించలేక వ్రేపల్లెలో గొల్లభామలు కొట్టడానికి రాగా వారి నుండి తప్పించుకోవడానికి ఇంటింటా దూరావా లేదా? రాసక్రీడలో స్త్రీలు నిన్ను చుట్టుముట్టగా పారిపోజూచావా లేదా? 16,000 మంది రాకుమార్తెలు నీ వైపు తేరిపారి చూడగా నీ మతి చెలించిందా లేదా? ప్రణయ కలహంలో నీ 8 మంది భార్యలు కసిరి కొట్టగా వారిని ప్రేమ కొరకు అనునయించావా లేదా? స్త్రీల ముందే ఇంత తత్తరపడ్డ నీవు శత్రురాజుల ముందు నిలబడగలవా? నాకేమీ నమ్మకం లేదయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు.